నేడు జనవరి 25 మై ఇండియా మై ఓట్ అనే థీమ్తో నథింగ్ ఫర్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనే స్లోగన్తో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ప్రజలకు ఇచ్చినటువంటి వజ్రాయుధంగా మనం పేర్కొనవచ్చు. నేతల రాతలు మార్చేసే ఈ శక్తిని ప్రజలకు ఇచ్చింది రాజ్యాంగం. భారతదేశంలో 18 సంవత్సరం నిండిన వయోజనులందరికీ ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది. అర్హత కలిగినటువంటి వయోజనులందరి ప్రథమ కర్తవ్యం ఓటరుగా నమోదు చేసుకోవటం. అదేవిధంగా ప్రతి వ్యక్తి నా ఓటు నా హక్కు అనే భావనతో, వివేకంతో ఓటును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్య సమాజంలో అత్యంత శక్తివంతమైనటువంటి అహింసాయుతంగా ఉన్నటువంటి సాధనమే ఓటు అని అబ్రహం లింకన్ పేర్కొన్నటువంటి మాటలు అక్షరాల సత్యం. అదేవిధంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు వివేకంతో ఆలోచించి తమ అభ్యర్థులను ఎన్నుకోనట్లయితే ప్రజాస్వామ్యము విఫలము కాక తప్పదు అని ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ చెప్పినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. అందుకే ప్రతి వ్యక్తి ఆలోచనతో, వివేకంతో ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మత, ప్రాంత, వర్గ, ధన, ఇంకా విందులు, వినోదాలు ఇలాంటి ప్రభావాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా ఓటును అమ్ముకున్నట్లయితే వారు తన శరీరంపై ఉన్నటువంటి వస్త్రాలను అమ్ముకున్నట్లే అనే భావన వస్తుంది. అరిస్టాటిల్ చెప్పినట్లు మంచి పౌరులు మంచి రాజ్యాన్ని సృష్టిస్తారు, చెడ్డ పౌరులు చెడ్డ రాజ్యాన్ని సృష్టిస్తారు అని చెప్పినటువంటి విషయాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. చివరి